హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈరోజు ఇంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి నెయ్యి చేస్తే మంచి సువాసన, రంగు, రుచి వస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. నేను పాటించే చిన్న చిన్న టిప్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేను 15 డేస్ నుంచి స్టోర్ చేసిన మీగడ. ఫ్రీజర్ నుండి తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తరువాత మీగడను మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఓన్లీ హాఫ్ వరకు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పీడ్లో గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ కూలింగ్ వాటర్నే యూజ్ చేశాను. కూల్ వాటర్ వేయడం వల్ల త్వరగా వెన్న ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే మిగతా మీగడను అంతా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 times గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ మీగడతో చేస్తున్నట్టయితే కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి, అప్పుడు హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వెన్ననంతా కూల్ వాటర్లోనే వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల వెన్న అంతా గట్టిగా అవుతుంది. ఇలా మనము వెన్నను క్లీన్ చేసుకోవడం వల్ల నెయ్యి మనకు మంచి సువాసనతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మంచిగా మీగడను వాష్ చేసుకోవాలి. చూశారు కదా, వాటర్ అనేది ఇలా క్లీన్గా వచ్చే వరకు మనం వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు వెన్న అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఇలాగే దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న ఈ వెన్నను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వెన్న కరిగి పొంగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వెన్నను వేడి చేసుకోవాలి. ఇలా వెన్న కరిగి వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కలుపుతూ మనం వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి కాస్తున్నప్పుడు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. స్వచ్ఛమైన పాల నుండి తీసిన మీగడతో మనం నెయ్యి కాస్తే ఆ సువాసనతోనే కడుపు నిండుతుంది. ఇలా ఒక 10 నిమిషాల్లో మనకు వాటర్ అన్నీ పోయి నెయ్యి అన్నది వస్తుంది. ఇప్పుడు 1 లేదా 2 తమలపాకులను తీసుకొని నెయ్యిలో వేసుకుందాం. తమలపాకుకు బదులుగా మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ తమలపాకు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. మనకు మంచి ఎల్లో కలర్ రావాలంటే ఇక్కడ చిటికెడు పసుపు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. నేను తీసుకునే ఈ పాలకు మంచి ఎల్లో కలర్ అనేది వస్తుంది, అందుకే నేను ఇక్కడ పసుపు స్కిప్ చేశాను. ఇలా నెయ్యి కాచేటప్పుడు కోవాలాగా వస్తుంది కదా, ఈ కోవా మంచి బ్రౌనిష్ కలర్ వస్తే నెయ్యి ప్రిపేర్ అయ్యిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి కంప్లీట్గా కూల్ అయ్యాక ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది నెయ్యి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. See you in the next video. Until then, don't forget to like, share and subscribe to my channel, My Sweet Home.